వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. రామప్ప దేవాలయంలో ఘనంగా కళాకారుల ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి సీతక్క. రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ గారికి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు. సోమశీలలో పల్లె పండుగ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అపూర్వ స్వాగతం. మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా వర్ధనపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు భారీ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక అనివార్య కారణాల వల్ల కోరం హాజరు కాకపోవడంతో రేపటికి వాయిదా వేసినట్లు మున్సిపల్ కమిషనర్ రమేష్ తెలిపారు. ఎలక్షన్ పట్టపడి నుంచి ఈరోజు సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొరకు రాష్ట్ర ఎన్నికల ఆదేశాల మేరకు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ మేరకు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుండే షెడ్యూల్ ప్రకారము. కానీ ఇప్పటి వరకు కూడా మనకు టైం 12:30 నుండి 1:30 వరకు వేచి చూడడం జరిగింది. ఎవరు కూడా హాజరు కాలేదు, అంటే కోరం లేదు కాబట్టి ఎవరు హాజరు కాలేదు కాబట్టి రేపటికి మళ్ళీ వాయిదా వేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. వర్ధనపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జైత్ర యాత్ర కొనసాగుతుంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుని వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తన విజయ గర్వంతో ముందుకు సాగుతున్నారు. మున్సిపల్ కార్యాలయం నుండి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి ఆయన అంబేద్కర్ సెంటర్ వైపు భారీ ర్యాలీగా బయలుదేరారు. జై కాంగ్రెస్ నినాదాలతో వర్ధనపేట పురవీధులు మారుమోగుతున్నాయి. ఈ సందర్భంగా కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సంకేతాలు ఇచ్చారు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. फोटो
ఏపీ బడ్జెట్ సమావేశాలలో కర్నూలు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కిసాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి టీజీ భరత్ 6 పథకాలను అదనంగా అమలు చేస్తానని చెప్పిన మంత్రి టీజీ భరత్ మాట మరిచారని చెప్పిన విధంగానే కర్నూలులో అభివృద్ధి చేయలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తర్వాత మళ్ళీ అన్నదాత సుగ్గిపోక అన్నదాతలు కూడా సుగ్గిపోక వేయాల్సిన పైసలు కూడా 2 సంవత్సరాలు సరిగా వేయడం లేదు. తర్వాత ఈ ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ధర నిధులు కూడా ఇస్తున్నారు. రాబోయే రోజులు ముందు ఎలా నడుపుతారనేది కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది. తర్వాత ప్రాజెక్టుల విషయంలో మన జిల్లాలో మనకు చాలా ఘోరంగా అన్యాయం చేశారు కుటుంబ ప్రభుత్వం మన జిల్లాకు. కాబట్టి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ బడ్జెట్ గురించి ఇవి సూపర్ చిప్స్ చేయాల్సినటువంటి పనులు కూడా కూటమి ప్రభుత్వం సక్రమంగా చేయలేక బడ్జెట్లో కూడా విఫలమైపోయిందని చెప్తున్నాం. మేము నిన్న జరిగిన బడ్జెట్ విషయంలో చాలా నిరాశగా ఉన్నాము. కర్నూలు జిల్లాకి వలసలు పోయే కార్యక్రమం ఎక్కువగా జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చోవడానికి ముఖ్య కారణము నిన్న జరిగిన బడ్జెట్ అంకెల కార్యాలయం లెక్క తయారైపోయింది. ఈ బడ్జెట్లో రైతులకు కానీ అదేవిధంగా విద్యార్థులకు కానీ కాలేజీలు కానీ ఏ దాంట్లో కూడా పెట్టుబడులు పెట్టి వాళ్ళకి డెవలప్మెంట్ కోసము ఈ బడ్జెట్ సరిగా చేయడం లేదు. అదేవిధంగా ప్రాజెక్టులు కట్టాలి, ప్రాజెక్టులకు కూడా నిధులను కూడా విడుదల చేయాలి. అది ఊరికే నామమాత్రంగా చెప్తున్నారు. అదే సూపర్ 6 అని వీళ్ళు చెప్పిన కూటమి ప్రభుత్వము విఫలమయ్యి, అదేవిధంగా మన మంత్రి గారు టీజీ భరత్ గారు కూడా మన కర్నూలుకి 6 పథకాలను మేము కూడా అదనంగా ఇస్తానని చెప్పారు. దాని మీద కూడా దృష్టి పెట్టి కర్నూలు జిల్లాని డెవలప్ చేయాలనేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. నా పేరు ఖాజా హుసేన్, మైనార్టీ డిస్ట్రిక్ట్ చైర్మన్. దీనితో పాటు మన జిల్లాలో అత్యధికంగా వలసలు వెళ్తున్నారు. ఈ వలసలు వెళ్ళిన దాంట్లో కూడా మన కర్నూలు పార్లమెంట్లో ప్రతి ఎమ్మినూరు, ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో ఇప్పుడు వ్యవసాయపరంగా పోతిరెడ్డిపాడు గుండ్రేల ప్రాజెక్టు గురించి ఇతనేమి, వేదావతి ప్రాజెక్టు గురించి ఎన్నేళ్ళ నుంచి పోరాటం ఇస్తామని చెప్పేసి కర్నూలు జిల్లాకి పైసలు నిధులు హైకోర్టు బెంచి కర్నూలు జిల్లాకి ఇస్తామని చెప్పి దానికి కూడా నిధులు కేటాయించలేదు. జనగామ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను మున్సిపల్ కార్యాలయం వద్ద అడ్డుకున్న పోలీసులు. ఆమె కిడ్నాప్ అయిందని వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని, ఆమెను అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నం. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని, తాను బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచానని, ఆ పార్టీకి మద్దతు ఇస్తానని తెలిపి పోలీసులను దాటుకుని కార్యాలయం లోపలికి వెళ్లిన బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమా. మా చెప్పండి అసలు మీరు బీఆర్ఎస్ అసలు ఏమైనా బీఆర్ఎస్ candidate with my willingness I am going along with my Palasan. This is Gudamar Salah ఇచ్చారు. మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేసిరా? మీరు మిస్సింగ్ అని చెప్పి కిడ్నాప్ అని చెప్తారు. మీరు ఎందుకు మేడం మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? భయాని ప్రాబ్లమ్ మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? Why you are touching me? Why you are insulting me? Madam. I am going to the office, procession office. Madam, agandi. What do you want, sir? What do you want? What am I saying to you?
statement why you are catching me, holding me? I am with my willingness, I am coming. నర్సంపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గంధం నరేందర్ బైట్. ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి ఆదేశంతో చైర్పర్సన్గా పెండం లక్ష్మీ రామానంద్ గారిని వైస్ చైర్పర్సన్గా గంధం నరేందర్ నన్ను ఏకగ్రీవంగా ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో మమ్మల్ని ఎన్నుకోన్న ప్రతి ఒక్క కౌన్సిలర్కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే నర్సంపేటలో మేము చైర్పర్సన్ గారు మేము ఒకే మాధవరెడ్డి గారు నర్సంపేటను మోడల్ సిటీగా చేస్తున్నాం. నిస్వార్థ మేము ఎక్కడ కూడా ఒప్పులు చేసుకున్న మంచితోటి మేము ముందుకు ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా తరఫున తెలియపరుస్తున్నాం. జయ గురుదత్త శ్రీ గురుదత్త ఓం నమ శివాయ. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శ్రీ గౌరీ శంకర స్వామి వారికి ప్రదోష కాలం నుండి విశేష అభిషేకములు జరిగినవి. అనంతరం లింగోద్భవ కాల సమయంన మహాన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకములు విశేషంగా జరిగినవి. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు, మాతృమండలి సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నర్సంపేట మున్సిపల్ చైర్మన్ పెండం శ్రీలక్ష్మి బైట్.
సైలెన్స్ ప్లీజ్ ఒక్క నిమిషం చెప్పు మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే అండి. మాధవరెడ్డి మన ఎమ్మెల్యే గారు దొంతి మాధవరెడ్డి గారి ఆశీస్సులతో వాళ్ళ సహకారంతో ఈరోజు అంటే మున్సిపల్ పాలకవర్గం అందరి సహకారంతో ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నిక కావడం జరిగింది. మాధవరెడ్డి గారికి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజల్లోకి ఎంత లోతుగా వెళ్ళాయో వార్డులో కౌన్సిలర్ సభ్యులు 21 మంది గెలిచారు నర్సంపేట మీద, దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నా కూడా నర్సంపేట అభివృద్ధికి నా వంతుగా సహాయం చేస్తానని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. నమస్కారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగుతుంది. బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ఆకుల యాదగిరి అదృశ్యం ఇప్పుడు స్థానికంగా పెను సంచలనంగా మారింది. నేడు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగాల్సి ఉండగా యాదగిరి గైరు హాజరు కావడం పలు అనుమానాలకు తావిస్తుంది. తన తండ్రిని ప్రత్యర్థులే కిడ్నాప్ చేశారంటూ ఆయన కుమారుడు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు కుమారుడు మరియు బంధువులు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రమాణ స్వీకారం రోజే అభ్యర్థి న్యాయం కావడం వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా? అసలు ఆకుల యాదగిరి ఎక్కడ ఉన్నారు? పోలీసులు ఈ కేసును ఏ విధంగా ఛేదించబోతున్నారు? మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. డాడీ లేదా చలో తమ్ముడు మీకు సంబంధం లేదు. సంబంధం డాడీ మా డాడీ నాకు సార్ మా డాడీ కావాలి. రండి చెప్పండి మేడం. మొబైల్ ఉందా? అన్న డాడీ లేదా చలో తమ్ముడు మీకు సంబంధం లేదు. సంబంధం డాడీ మా డాడీ నాకు సార్ మా డాడీ కావాలి. నర్సంపేట మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన నర్సంపేట రెవెన్యూ డివిజనల్ అధికారి ఉమారాణి. అందరికీ నమస్తే అండి. పెండం శ్రీ లక్ష్మీ రామానంద అనే నేను నర్సంపేట 25వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు నిబద్ధత విధేయత చూపుతానని, నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ థాంక్స్. కర్నూలులో శివరాత్రి పర్వదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే జిల్లా వ్యాప్తంగా శివునికి అభిషేకాలు, అర్చనలు చేశారు. దిన్నదేవరపాడు వద్దనున్న రూపాల సంగమేశ్వర దేవాలయంలో భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. శివరాత్రి సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఈవో గురురెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈవో గురురెడ్డి అలాగే పెరుగు పురుషోత్తం రెడ్డి మాట్లాడారు. వారాణసీపురపతి భజ విశ్వనాథం సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం పఠేత్ శివ సన్నిధౌ సమమోదతే భవ్యభూతేశ్వరం భూతనాథం గణేశాధికారం కపాలం త్రిశూలం కరాభ్యానం శివం శంకరం శంభుమీశానమీడ్యం శివం శంకరం శంభుమీశానం. ఈరోజు మా
శివరాత్రి పర్వదినం పురస్కరించి కర్నూలు జిల్లా దగ్గరలో ఉన్న రూపాల సంగమేశ్వర దేవస్థానానికి ఈ స్వామివారి శివరాత్రి సందర్భంగా అభిషేకాలు 9 వరకు అభిషేకాలు జరిగాయి. దాదాపు అభిషేకాలు కూడా 100 వరకు పైన జరిగాయి. మరియు వచ్చే భక్తులకు కీలైన్లు ఫ్రీ దర్శనం మరో తర్వాత విఐపి దర్శనం ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు వరకు దాదాపు 10,000 మంది భక్తులు వరకు వచ్చింటారని అంచనా. ఇప్పుడు వరకు ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినాము. మరి విఐపి వాళ్ళకు కూడా సపరేట్ దర్శనం ఏర్పాటు చేయడం. విఐపి అంటే అందరికేం కాదు, విఐపి వాళ్ళకేసా ఇప్పుడు అది కూడా క్లోజ్ చేసాము. సామాన్య భక్తులకు ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఇప్పుడు కల్పిస్తున్నాం. మొదటి నుండి కల్పించాము, ఫస్ట్ నుండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఓన్లీ కీలోలో ఉన్న వాళ్ళకి దర్శనం కలిగే విధంగా మేము గట్టిగా కృషి చేస్తున్నాను. అందరూ కూడా కీలోలో ఉన్న భక్తులు కొంచెం సహనంగా పాటించి తోటి భక్తులని తోసుకోకుండా దర్శనం చేసుకొని తోటి భక్తులకు దర్శనం కల్పించే విధంగా భక్తులు సహకరించాలని కోరుతున్నాను. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు కర్నూలు పట్టణ ప్రజలు, అదిగా పట్టణ ప్రజలే కాకుండా చుట్టుముట్టు గ్రామాల ప్రజలు కూడా దిన్నదేవరపాడు గట్టు పైన వెలిసిన రూపాల సంగమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వేల మంది భక్తులు వస్తారు. వచ్చిన భక్తులందరికీ ఇక్కడ అన్న ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము దిన్నదేవరపాడు గ్రామ వాస్తవ్యులము. మాకు గ్రామ సర్పంచ్ మరియు రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఎండోమెంట్ సిబ్బంది, అదేవిధంగా అభివృద్ధి కమిటీ వారు అందరూ కూడా సహకరించినారు ఈ అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడానికి. భక్తాదులందరూ కూడా చేసేది ఒకటే విజ్ఞప్తి, ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని ప్రసాదం స్వీకరించి ఈ కార్యక్రమంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు సహకరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా వేల మంది భక్తులు వస్తారు దేవదేవుని కృపను ఈరోజు దర్శించుకోవడానికి. వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి కూడా ఏ అసౌకర్యం కలగకుండా మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ వంతుగా కూడా మీరు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఒకరికొకరు ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేసుకోవాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం. మరి ఒకసారి అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు. రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ గారికి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు. ఏపీలో బిల్ గేట్స్ పర్యటన. బిల్ గేట్స్తో పాటు బిల్ గేట్స్ బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్తో పాటు ఇతర మంత్రులు కలిశారు. 2047 లక్ష్యాలు, ప్రజా ఆరోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై ప్రజెంటేషన్ ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాత ముచ్చుమర్రి గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. వేద పండితులు తెలకపల్లి రఘురామ శర్మ పర్యవేక్షణలో లింగోద్భవం అనంతరం శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరారెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భారీగా భక్తులు తరలివచ్చి శివుని దర్శించుకున్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.